ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి ఈ ఉపాధి హామీ చట్టాన్ని. ఉపాధి హామీ చట్టంలో మార్పులను సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్. కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉపాధి హామీ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వం చర్యలను. ఉపాధి హామీ చట్టంలో మార్పులను ఉపసంహరించుకోవాలి. ఉపాధి హామీ చట్టంలో మార్పులను మార్పుల్ని తీసుకొస్తూ పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తీసుకొచ్చినటువంటి ఈ యూజీ రామ్జీ అనేటువంటి చట్టాల్లో అనేక లొసుగులు ఉన్నాయి. దీని మూలంగా ఉపాధి కూలీల యొక్క ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉన్నది. దీన్ని రద్దు చేసి ఉపాధి హామీకి బడ్జెట్లో నిధులు పెంచాలని, ఈ ఉపాధి కూలీ చట్టంలో మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ 3 రోజుల పాటు వివిధ స్థాయిల్లో నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వటం జరిగింది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఈరోజు ఆ చట్టం యొక్క జీవో కాపీ ప్రతులను దగ్ధం చేసేటువంటి కార్యక్రమం మనం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తన ఆలోచనలు విరమించుకోవాలని కోరుతూ ఈ జీవో కాపీని దగ్ధం చేస్తాం. ఈరోజు పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ కూలీలకి పని దినాలు తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం గతంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించినటువంటి యూపీఏ ప్రభుత్వం ద్వారా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా కూలీలకి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ ఉపాధి హామీ కూలీలకి ఈరోజు 150 రోజులకు పైగా ఉపాధిని కల్పించాలని ఒకవైపు కూలీలు అడుగుతూ ఉంటే దాన్ని 120 రోజులకు మాత్రం పెంచి బడ్జెట్లో ప్రతి సంవత్సరం నిధుల్ని కోత విధిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు 60% కేంద్రం 40% రాష్ట్రం భరించాలనేటువంటి ఆలోచనతో చట్టం తీసుకురావడం జరిగింది. దీని మూలంగా అనేక రాష్ట్రాలు ఇప్పటికే అప్పుల పాలై నిధుల కొరతతోటి అభివృద్ధిని కుంటుపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 60% 40% నిధుల పేరుతోటి రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి ఉపాధి దెబ్బతిని ఆర్థికంగా మరింత చిక్కిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఈ పథకాన్ని ఈరోజు సంక్షేమ కార్యక్రమంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్చటం అంటే ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయటానికి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉన్నది. ప్రధానంగా అదానీ, అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు కట్టబెడుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలకు మాత్రం ఉపాధి చూపించడానికి నిధుల్ని పెంచకుండా ఈ పథకాన్ని ఎత్తేయటం దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ చట్టాన్ని రద్దు చేయాలా, ఉపాధి హామీ కూలీ రేట్లను పెంచాలా, నిధులను పెంచాలా, 80% పైగా కేంద్రమే భరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.